ప్రియమైన వాళ్ళారా, ప్రవీణ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన ఆదివార దినం ఉంటుంది కాబట్టి ఆరాధన దినం మనకు. కాబట్టి మన దేవుని మనం ఆరాధించనంటున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని వాక్యం మనకు బయలుపరుస్తుండగా, మరి ఆయన్ను ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే మరి దానికైనటువంటి యొక్క వాక్య భాగాన్ని మనము చదువుకుందాము, ధ్యానించుకుందాం. కొన్ని వచనాలు ధ్యానించుకున్న తర్వాత ఆరాధనకు వెళ్ళచ్చు. అది మనము 95వ కీర్తన 95వ కీర్తనలో 6-7 వచనాలు చదువుతానండి. 6-7 వచనాలు చదువుతాను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలమును, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కాబట్టి నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్ల ఎంత మేలు అంటాడు కీర్తనకర్త. కాబట్టి కీర్తనకర్త ఆహ్వానిస్తున్నాడు. రండి ఆయనకు నమస్కారం చేసి సాగిలపడదాం అంటాడు. నమస్కారం చేసి సాగిలపడదాం అంటే ఆయన్ని పూజించదు, ఆయన ఆరాధించదు అంటాడు. దేవుని గురించిన కార్యం ఎందుకొరకు మరి తన యొక్క జీవిత అనుభవంలో మరి కలిగినటువంటి అనుభవాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు. ఎటువంటి అంటే ఆయన మనకు దేవుడే ఉంటున్నాడు కాబట్టే ఆయన మనలను నిర్మించిన వాడుగా ఉంటున్నాడు అనేటు కార్యం మనం చూస్తాం. సృజించిన వాడు కాబట్టి గాడ్ హీజ్ అవర్ మేకర్. దేవుడు మనలను తయారు చేసిన వాడుగా ఉంటున్నాడు, సృజించిన వాడుగా ఉంటున్నాడు, మనను మరి సృష్టించిన వాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని చెప్తున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క సృష్టి ఉంటున్నాము కాబట్టి మనల్ని సృజించిన దేవుని మనం ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం. ఎట్లాగంటే దేవుడు మనిషిని ఎట్లాగా సృష్టించినాడు చూడండి. ఆదికాండం మొదటి అధ్యాయము మరి 27వ వచనం చదువుతాను. దేవుడు తన స్వరూపముందు నరుని సృజించను, దేవుని స్వరూపముందు వారిని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. కాబట్టి ఇక్కడ క్లియర్గా చెప్పకూడదు. ఆదికాండం మొదటి అధ్యాయంలోనే దేవుడు మనిషిని సృజించినాడు, వారిని తన యొక్క స్వరూపములో తయారు చేసినాడు అనేటి కార్యం చూస్తున్నాం. తన యొక్క స్వరూపములో ఆయన సృజించినాడు అనేటి కార్యం. కాబట్టి మరి ఇంకా అదే 2వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుడు నేలమంటితో నరుడు నిర్మించి వారిని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిన. కాబట్టి మంటితో మనిషిని నిర్మించినాడు తన యొక్క ఆకారములో మనుషులతో కదా, మనవలే అంటున్నాడు కదా. దేవుడు మరి ఈ విధంగా ఆయన తయారు చేసిన ఒక మనిషిని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు తింటున్నాడు. అంటే ఆయన యొక్క ఆత్మను మనలో ఊదటం ద్వారా మనం జీవాత్మ ఉంటున్నాము. ఇది మనిషిని సృష్టించిన విధానం. కాబట్టి మన దేవుడైన యెహోవాకు నమస్కారము చేయదము రండి అంటాడు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త. దీని గురించే యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనకి ఏం చెప్పబడుతుందంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. బాగా గమనించాలి. మరి అది ఆయన యొద్ద దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన సమస్తమును తయారు చేసినాడు, మన సృష్టి తయారు చేసినాడు సంపూర్ణంగా. చెట్లు, వృక్షములు, వనములు, ఆకాశము, భూమి, మధ్యలో నక్షత్రాలు అన్నీ కలుగజేసి, సూర్యుడు చంద్రుడు కలుగజేసి మనిషిని కూడా తయారు చేసినాడు. కాబట్టి ఆయన లేకుండా ఏది కలగలేదు. కాబట్టి హీఈస్ అవర్ మేకర్. ఆయన మనలను సృజించిన వాడుగా ఉంటున్నాడు. దాని కొరకే మనం ఆయన స్తుతించవలసిన అనుకుంటున్నాం. అందుకొరకే అపోస్తలుడైన పౌలు కూడా ఏం రాస్తాడంటే 1 కొరింథీయులకు 6వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో ఇక్కడ రాసే కార్యం ఏంటంటే 6వ వచనం 8వ అధ్యాయం, ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను. కాబట్టి లోకంలో అనేకులు దేవతలను పెట్టుకుంటున్నారు. అయితే మనకు ఒకడే దేవుడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. కాబట్టి ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ద్వారా సమస్తమును కలిగెను. ఆయన ద్వారా కలిగిన వారము మనం, ఆయన ద్వారా. కాబట్టి యేసుక్రీస్తుని ద్వారా మనం సృష్టించబడిన వారుగా ఉంటున్నాము, కలిగిన వారంగా ఉంటున్నాము అనేటువంటిది. దాని కొరకై ఆయన సృష్టించిన మన దేవునికి మనం ఏం చేయాలా? స్తుతి చెల్లించవలసిన వారుగా ఉంటున్నాం.
సృష్టించిన మన దేవునికి స్తుతి చెల్లించిన వారు అనుకుంటున్నాం. అదే కొలసీలకు రాసిన పత్రికలో కూడా ఇంకొక మాట చెప్తుంటున్నాడు చూడండి. కొలసీలకు 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 16వ వచనంలో ఏమంటున్నాడు? ఏలైనగా ఆకాశం ఉన్నవి, భూమి ఎందున్నవి, దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, ఏవైనప్పటికీ కూడా సర్వ అధికారములన్నీ ఆయన యందు సృజించబడిను. కాబట్టి ఆయన సర్వమునకు సృష్టికర్త అనేటువంటి కార్యాలు ఇప్పుడు మనం చూసుకున్నాం. కాబట్టి అటువంటి దేవునికి మనం ఏం చేయాలా? నమస్కరించవలసి వారుకుంటున్నాం, ఆరాధించవలసి వారుకుంటున్నాం, పూజించవలసి వారుకుంటున్నాం. దాన్ని ఆరాధన. దేవా, నన్ను సృష్టించినవే, దాని కొరకే నీకు స్తోత్రం ప్రభువా, నీవే మహా గొప్ప దేవుడు, నీవు తప్ప వేరే దేవుడు లేడని ఆయన స్తుతి చెల్లించాలి. అట్లాగే రెండవదిగా మనం ఏం చేస్తున్నామంటే, ఆయన సృజించిన వాడు మాత్రమే కాకుండా ఆయన మనల్ని విమోచించిన వాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని మనం గమనించినప్పుడు, ఎందుకు, ఎట్లా, ఏ విధంగా అని మరి ఆయన మనకు విమోచకుడుగా మారి ఉంటున్నాడు అనే కార్యం మనం చూసినట్లయితే రోమీలకు 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు. ఏ భేదములు లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అది మనుషుల యొక్క పరిస్థితి. మనుషుని యొక్క పరిస్థితి అటువంటిది. దేవుని దృష్టిలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారు ఉంటున్నారు. కాబట్టి దేవుని మహిమను పొందలేకపోతున్నారు, దేవుని సన్నిధిని పొందలేకపోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు, పాపంలో ఉంటున్నారు. కాబట్టి అయితే నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడు. అయితే ఇటువంటి యొక్క పాపం చేసినట్టు మనల్ని దేవుడు ఏం చేశాడు? నీతిమంతులుగా మార్చాడంటే. ఎట్లా నీతిమంతులుగా మార్చాడంటే, ఆయన క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా, క్రీస్తు యేసునందలి విమోచన. కాబట్టి క్రీస్తు యేసు మన కొరకై విమోచన క్రయధనముగా సిలువలో మరి బలిగా అర్పించబడి ఉంటున్నాడు. ఆ విధంగా అర్పించబడటం ద్వారా ఆయన మనకి ఏమంటున్నాడు? విమోచన ఇట్టున్నాడు. సో ఈజ్ అవర్ రెడీమర్. కాబట్టి మన విమోచకుని మనం స్తుతించవలసిన వారు ఉంటున్నాం. ఎందుకంటే మన పాప బంధకాల్లో ఉండేవారు, అయితే ఆయన మనం విడిపించినాడు. అందుకొరకే గలతీయులకు రాసేటప్పుడు అపోస్తలుడైన పౌలు ఇదే మాట చేస్తాడంటే, గలతీయులకు రాసేటప్పుడు 3వ అధ్యాయం 14 వచనంలో, అరే అన్యజనులు యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమే మన నుండి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. క్రీస్తు మన శాపం నుంచి విమోచించినాడు, లేకపోతే మనకు శాపంలో ఉన్నాం. ఎందుకంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పాపం చేసిన వాడు మరణించవలసి ఉంటున్నది, అబద్ధం చెప్పేవాడు మరణించాలి, పాపం చేసినవాడు, నరహత్య చేసినవాడు, దుర్మార్గం వీక్షించినవాడు, పరుని సొమ్ము దోసుకున్నవాడు, ఇవన్నీ కూడా ఆజ్ఞలు. వీటి ప్రకారం మనకు ఒకే శిక్ష, మరణం, అంతే. అయితే ఈ శిక్ష నుంచి మనిషిని రప్పించడానికి కొరకై, లేదా బ్రతికించడానికి కొరకై ఏం చేశాడు ఆయన? మరి మన కోసం శాపమై ఆ యొక్క శాపం అంతా ఆయన మీద పోసుకొని ఆయన ఏం చేసినాడు? ధర్మశాస్త్రాన్ని కొట్టి వేసేసినాడు, ముగించినాడు. ఇక ముగించినాడు, ఇంకా మీద ధర్మశాస్త్రంతో పని లేదు. యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా మనం విమోచించబడి ఉంటున్నాము అనేటువంటి కారణం. అట్లయితే మనం ఎంత గొప్పగా మనం ఆయనకు స్తుతి చెల్లించవలసి వారుకుంటున్నాం. ఆయన యొక్క మరి విడుదల కొరకై, ఆయన మనల్ని విమోచించిన దాని కొరకై. అది కొరకే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఏం చెప్తున్నాడంటే చూడండి, ఆ కుమారుడు యందు మనకు విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుతున్నది. కాబట్టి పాపక్షమాపణ యేసుక్రీస్తునందు మనకు కలుగుతున్నది. కాబట్టి మరి ఇటువంటి ఒక విమోచకుడు పాపంలో నుంచి విమోచించాడు. తన స్వరక్తమిచ్చి మనల్ని కొనేటాడు, తన స్వరక్తమిచ్చి మనలను పాపంలో నుంచి విమోచించుంటున్నాడు. అందుకొరకు అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు, ఇంత గొప్ప పాపిని నన్ను కూడా మరి ఆయన రక్షించినాడు, ఆయన కృప ద్వారా నేను రక్షించబడి ఉంటున్నాను అంటాడు. కాబట్టి మనం ఒక్కొక్కరం అదే చెప్పవలసిన అనుకుంటున్నాం. ఆయన కృప ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం విమోచించబడి ఆయన ప్రజలుగా, ఆయన పిల్లలుగా, ఆయన యొక్క మరి శరీరంలోని అవయవులుగా మనం మారి ఉంటున్నాం. దాని కొరకే మనం స్తుతించాలి. మూడవదిగా మరి ఆయన మనల్ని విమోచించడం మాత్రమే కాకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? మనల్ని నడిపించేవాడుకుంటున్నాడు. ఈజ్ అవర్ సస్టైనర్. మనల్ని మరి ఆదుకునేవాడుకుంటున్నాడు, మనల్ని నడిపించేవాడుకుంటున్నాడు, మనకు బలపరిచేవాడుకుంటున్నాడు, మనకు సహాయం చేసేవాడుకుంటున్నాడు. అందుకొరకే యెషయా గ్రంథంలో యెషయా ఏం చెప్తాడంటే, నా యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం, నీవు నా దాసుడనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పిన నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడతాను, నీకు సహాయం చేయవాడని నేనే, నీతి అను నా దక్షిణాస్తముతో నిన్ను
ఆదుకొందును. కాబట్టి దేవుడే యెషయా ద్వారా తన ప్రజలకు చెప్పే కార్యం ఏంటంటే, భయపడకును, విమోచించినట్టు నిన్ను నేనేం చేస్తాను, నిన్ను నడిపిస్తానంటున్నాడు, నిన్ను మరి బలపరుస్తానంటున్నాడు. కాబట్టి దేవుడు మనం బలపరిచే ఉంటాడు. కాబట్టి మనకి ఏ భయము దిగులు అక్కర్లే. మన బలహీనతలన్నింటిలో అయినా సహాయం చేస్తున్నాడు. నీతిను నా దక్షిణహస్తం అంటే రైట్ హ్యాండ్, నా రైట్ హ్యాండ్తో నిన్ను ఆశీర్వదిస్తాను, ఆదుకుంటానంటాడు. ఏ సందర్భాల్లో మరి మనకు ఆయన ఆరుదల అవసరమైనదో, ఏ సందర్భాల్లో ఆయన ఆదరణ మనకు అవసరమైంటుందో ఆ సందర్భాల్లో ఆయన తన హస్తంతో మనల్ని ఆదరించేవాడు ఉంటున్నాడు. ఎంతవరకు చూసినట్లయితే 46వ అధ్యాయంలో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు ఎత్తుకునేవాడని నేనే, నేను చేస్తున్నాను, నేను చంకబెట్టుకుని వాడను, నేనే నిన్ను ఎత్తుకుని రక్షించేవాడను. చూసా దేవుడిట కరుణామయుడంటే మనల్ని చంకన ఎత్తుకొని నడిపిస్తున్నాడు. అంటే ఈ లోకంలో మనము నడవలేనప్పుడు, బలహీనమైనప్పుడు, కృంగి ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, మనల్ని ఎత్తుకునేవాడుకున్నాడు, ఆదరించేవాడుకుంటున్నాడు, నేను నడిపిస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఎట్లాగా నడిపిస్తాడంటే ఆయన రాత్రింబగళ్ళు ఆయన మనకు మరి కాపుదలను ఇచ్చేవాడు ఉంటున్నాడు, రాత్రింబగళ్ళు కదా. కాబట్టి ఇక్కడ చూసిన 121 కీర్తనలో ఏమంటాడంటే, 121 కీర్తన 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవా నిన్ను కాపాడును. ఆయన కునుకడు నిద్రపోడు. కాబట్టి మన దేవుడు నిద్రపోయేటువంటి దేవుడు కాదు. మనం నిద్రపోయినప్పటికీ కూడా ఆయన మనకు కాపలాగా ఉంటాడు. మన నిద్రావస్థలో, మన రాత్రి సమయంలో మనం మర్చిపోయినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును, హీల్ బి అవర్ షేడ్. అట్లాగే పగలు ఎండ దెబ్బకైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ ఎందు నీకు ఏ అపాయం కలగకుండా ఆయన నిన్ను కాపాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం. ఆయన ద్వారా విమోచించిన బిడ్డలకు అటువంటి ఆశీర్వాదం ఉంటున్నది. అటువంటి యొక్క మరి ఆశీర్వాదం దాన్ని ఏమంటున్నారంటే మరి చూస్తుంటాము, గాడ్ ఈజ్ అవర్ సస్టైనర్, నాట్ ఓన్లీ క్రియేటర్, నాట్ ఓన్లీ రెడీమర్ అండ్ బట్ ఆల్సో ఈజ్ సస్టైనర్. అన్ని సమయాల్లో మనం ఆదుకునేవాడుకుంటున్నాడు. అందుకొరకు యేసుప్రభు కూడా ఏమంటాడు, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు ఈ లోకంలో ఉండేటప్పుడు ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు చూడండి, 17వ అధ్యాయం 11వ వచనంలో, రైట్, నేనికను లోకంలో ఉండను కానీ వీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను, పరిశుద్ధుడవైన తండ్రి, మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించున నీ నామం ముందు వారిని కాపాడము. సో ఈజ్ కమిటింగ్ టు ఆయన నామానికి అప్పగిస్తుంటున్నాడు. కాబట్టి మనల్ని ఎంతో భద్రముగా కాపాడాలని కాబట్టి మనల్ని గాడ్ ఈజ్ అవర్ సస్టైనర్. కాబట్టి మనల్ని ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు, కాపాడే దేవుడు, భద్రపరిచే దేవుడు. అంత మాత్రం కాకుండా 4వదిగా మనం చూస్తాము, ఆయన మనలను మరి చేర్చుకునే దేవుడు ఉంటున్నాడు. చూడండి, చూసినట్లయితే 73వ కీర్తనలో మరి ఇక్కడ కీర్తనకర్త ఒక ఎంతో మరి బలహీనమైన సందర్భంలో వెలుచుంటున్నాడు. ఎటువంటి బలహీనమైన సందర్భం అంటే కీర్తనకర్త అంటాడు, ఈ లోకంలో మరి చూసినట్లయితే దుర్మార్గులు, గర్విష్ఠులు బాగుంటున్నారు. వారు చూసినట్లయితే మరి ఎల్లప్పుడూ నిశ్చింతగా ధనవృద్ధి చేసుకుంటున్నారు. మరి చూసినట్లయితే వారు దేవుని ఎరగరు, వారు దేవుని తిరస్కరించినా కూడా దేవుడు వారిని ప్రేమిస్తుంటున్నాడు. కాబట్టి వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. మరి నేనైతే దేవుని ఎరిగినాను కదా, ఆయన నమ్ముకున్నాను కదా, నాకు దినమంతా ఈ బాధ ఎందుకు, ఏంటిది కారణము ప్రభువా అని ఎంతో దుఃఖపడినాడు. అయితే మందిరంలోనికి వెళ్ళి, అంటే దేవుని సముఖానికి వెళ్ళి, ఏమిటి ప్రభువా ఇటువంటి అవస్థ అని అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్పినాడు, దీని కార్యం ఆయన బయలుపరిచినాడు. దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమంది నేను ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేది. అది నాకు ఎంతో మరి దుఃఖకరంగా ఉండేది. ఎందుకు ఇట్లాగా ఉండాలి ఈ లోకంలో కదా అనేకులు అనుకుంటారు దినాల్లో కూడా. మనం ఏదో దిన్నము చర్చికి పోతాము, ఆయన కొరకు స్వార్థ చెబుతాము, ప్రార్థనలు చేస్తాము, ఆరాధన చేస్తాము. మన స్థితి చూస్తే ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే బాగా ఫ్రీగా దుర్మార్గత చేసేవాళ్ళు, పాపం చేసేవాళ్ళు ఈ లోకంలో ఎట్లా ఉంటున్నారు, మంచిగా సంపాదించుకొని, మంచిగా ఇల్లు కొనుక్కొని, కార్లు కొనుక్కుంటున్నారు. ఏంటి ప్రభా ఇది అని నువ్వు అడిగితే ఏమంటాడు ఇక్కడ దేవుడు, యు వెయిట్, చూపిస్తాను రా నీకు ఆ సంగతిని. ఏం చూపించాడు ఇక్కడ, వారు నిజముగా క్షణమాత్రంలో పాడైపోదురు. కరెక్ట్, మహాభయం చేత వారు కాలు జారు చోట వారిని ఉంచుంటున్నా ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు, నిలబడుకొని ఉంటున్నాం అనుకుంటున్నారు వాళ్ళు, అది కాలు జారే చోట ఉన్నారు. ఏ సమయంలో స్లిప్ అయితే ఎక్కడ పడతారో వాళ్ళకి తెలియదు. కాబట్టి నేనైతే నిన్ను బలపరుస్తున్నాను. ఇవన్నీ చూసినప్పుడు
అప్పుడు ప్రభువుకు స్తోత్రం చేస్తున్నాడు. ఏం చెప్తాడు ఇక్కడ చూడండి, ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నీ కుడి చేయి నన్ను పట్టుకుని ఉన్నావు, కుడి చేతితో నన్ను పట్టుకుని ఉన్నావు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదువు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. కాబట్టి నీ ఆలోచనతో నన్ను నడిపిస్తావు, నా పక్కలో మీరు ఉంటున్నారు. దేవానికి స్తోత్రం. ఆఖరిగా మరి ఈ లోకంలో వదిలిపెట్టేటప్పుడు నన్ను ఏం చేస్తావు, నీ యొక్క పరమున చేర్చుకుంటావు. సో ఆయన మనల్ని పరమున చేర్చుకునేవాడు ఉంటున్నాడు. ఈ లోకములో మనకు భద్రతనిస్తాడు, మరి చనిపోయిన తర్వాత పరలోకంలో మనం చేర్చేవాడు ఉంటున్నాడు. అందుకొరికే రోమీయులకు 8:8 కూడా మనం ఏం చూస్తున్నామంటే ఆయన యొక్క మహిమలో మనల్ని చేర్చుకునేవాడు ఉంటున్నాడు. మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు. కాబట్టి ప్రియమైన సోదరి బాధపడుతున్నా, శ్రమపడుతున్నా, దుఃఖపడుతున్నా, శ్రమపడుతున్నా అనేటువంటి కార్యాలు నీ మనసులోనికి రానియద్దు. కారణం ఏంటంటే ఇవన్నీ స్వల్పకాలమైనటువంటి శ్రమలు. అయితే మనకు కాబో మహిమ ఎదుట ఆ యొక్క గొప్ప మహిమలో మనల్ని చేర్చుకున్నట్టున్నాడు ఆయన. ప్రభువానికి స్తోత్రం. ఆ మహిమలో అటువంటి మరి పిలుపు, అటువంటి నిశ్చయిత, అటువంటి అష్యూరెన్స్ కలిగి ఉంటున్నాం. కాబట్టి నీకు స్తోత్రం ప్రభువా. అటువంటి గొప్ప మహిమను మరి చూసితే మంటి పురుగునైనా నాకు నువ్వు ఎంచుంటున్నావే, దానికి స్తోత్రమని మనం ఆయన ఆరాధించవలసిగా ఉంటున్నాం అన్నమాట. అందుకొరకే 2 కొరింథీయులకు 4:17 కూడా 2 కొరింథీయులకు 4:17 కూడా ఏమంటాడు ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి మేము దృశ్యమైన వాటి చూడక అదృశ్యం వాటిని చూస్తున్నాము కనుక క్షణమాత్రం ఉండు మా యొక్క చులకని శ్రమ మాకు అంతకంతకు మరి నిత్యమైన మహిమాభారం కలిగిస్తున్నది ఇది. కాబట్టి యేసుక్రీస్తులో మనం ఉత్సహించుట, ఆయన స్తుతించుట అంటే ఇటువంటి అండర్స్టాండింగ్ మనం రావాలి. ఆ యొక్క సులభమైనటువంటి ఆ చులకనేటి భారము మనకేం చేస్తుంది, నిత్య మహిమను మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రభువానికి స్తోత్రం. కాబట్టి అదే కాలంలో ఈ యొక్క ఆరాధనలో నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా ప్రియమైన సహోదరి, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు నీ యొక్క మందిరంలో, ఫెలోషిప్లో, చర్చిలో ఎక్కడుంటావో మరి అక్కడ దేవునికి నువ్వు స్తుతించాలా. నీ హృదయపూర్వకంగా అంతరంగములో నువ్వు స్తుతించాలా. ఏంటి ప్రభువా, నీవు నన్ను తయారు చేసిన వాడు, దాని కొరకు స్తోత్రాలు ప్రభువా, యు ఆర్ మై క్రియేటర్, మేకర్. అంత మాత్రం కాకుండా దేవా నన్ను విమోచించుంటున్నారే, పాపంలో నుంచి మరి మరణంలో నుంచి విమోచించి నిత్య జీవంలోనికి నడిపించినారే, దానికై స్తోత్రం. నా యొక్క విమోచకుడుగా అయినందుకై నీకు స్తోత్రం. 3వదిగా నన్ను కాపాడేటువంటి సస్టైనర్, అంటే నన్ను కాపాడేటువంటి మరి బలము కలిగిన దేవుడు ఉంటున్నావే. అన్ని సందర్భాల్లో బలహీనతలో, వ్యాధిలో, బాధలో, కృంగినప్పుడు అన్ని సందర్భాలు నన్ను కాపాడుచున్నావే, దాని కొరకు స్తోత్రం ప్రభువా అని మనం ఆయనకు స్తోత్రం చెల్లించవలసి అనుకుంటున్నాం. అట్లాగే ఇంత మాత్రం కాకుండా స్వల్పకాలకమైనటువంటి శ్రమలు ఈ లోకములో నన్ను పరలోక మహిమలోకి తీసుకుని పోయే దానికి ఆ యొక్క గురి నిరీక్షణ నాకు ఇచ్చినవే, దాని కొరకే కూడా నీకు స్తోత్రం. కాబట్టి రండి, ఏం చెప్తాడు అక్కడ, రండి నమస్కారం చేయదమంటాడు కదా. కీర్తన ఇక్కడ 95 కీర్తన మన సైన్య భాగంలో చూస్తున్నట్టే రండి నమస్కారం చేయదు. చేస్తామా? ఆయన ఆరాధన చేస్తామా? ఆయన ఆరాధన చేసినట్లయితే ఆయన మనం బలపరిచేవాడు. రండి నమస్కారం చేసి సాగిలపడదాము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట వినేలా మీకు ఎంతో మేలు. కాబట్టి ఆయన మాట వింటావా? ఆయన స్తుతిస్తావా? ఆయన ఆరాధిస్తావా? ఆ మాట వింటే నీకు ఎంతో మేలు అంటున్నాడు కీర్తనకర్త. కాబట్టి ఆ మేలు కొరకే మనం ఆయన్ను స్తుతించవలసి అనుకుంటున్నాం. కాబట్టి ఆయన స్తుతించి ఆరాధించట్లో మనం ఉత్సహించి ఆనందించవలసిగా ఉంటున్నాం.